హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియోలకు వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చుట్టూ అయితే మొదలు పెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం చెప్పండి. ముందు ఓట్స్ వేయండి. మీరు అభిమానించే వ్యక్తికి మీరు ఎవరు గెలవాలి, ఎవరు విన్నర్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఓట్స్ వేసేసేయండి త్వరగా. ఎందుకనంటే మనకి ఈ రోజు నైట్ 11:59 తర్వాత ఓటింగ్ లైన్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. ఎవరికి వేస్తున్నారు, ఎలా వేస్తున్నారు, ఒక రేంజ్ లో క్యాంపెయిన్ చేస్తున్నారా, బ్రహ్మాండంగా ఓట్లు పడుతున్నాయా, ఎవరు మీరు అనుకుంటున్నారు? ఏ న్యూస్ వినమాకండి, ఏది కూడా అన్ని అబద్ధాలే. మీరు ఏదన్నా కూడా మీరు ఎక్కడ చూసినా కూడా రేస్ లో లేడు, అయిపోయిందంట, సెకండ్ ప్లేస్ లో ఉన్నారంట, అలా ఫస్ట్ లో ఉన్న ఆ వ్యక్తి ఉన్నారంట, ఈ వ్యక్తి ఉన్నారంట, ఇలాంటి ఏమి నమ్మొద్దు. టిల్ ద లాస్ట్ మినిట్ వరకు మీరు ఓట్లు వేయండి అంతే. జరగాల్సిన ముచ్చట, జరగాల్సిన ట్విస్టులు, కాగల కార్యం గంధర్వులు పూర్తి చేస్తారన్నట్టుగా మిగతా పనంతా బిగ్ బాస్ చూసుకుంటాడు. మిమ్మల్ని అందరినీ సాటిస్ఫై చేసే బాధ్యత ఈసారి బీబీ టీం తీసుకుంటది. ఇది నా మాట, నోట్ చేసుకోండి. ఎందుకు నేను చెప్తున్నా కదా, మీరు అందరూ హ్యాపీ అవుతారు. మీరు ఎవరి అభిమానైనా సరే మీరు దిల్ ఖుష్ అవుతారు. నేను చెప్తున్నాను, ఈ ఉల్టా పుల్టా సీజన్ క్లైమాక్స్ శుభం కార్డు ముగింపు బాగుంటది. ఈ మాట నోట్ చేసుకోండి. అందరు హ్యాపీగా ఉంటమే కదా అంతే కావాల్సింది మాకు మీకు. సరే, ఇవాళ ఎపిసోడ్ ఫుల్ ఫన్ అన్నమాట. నిజంగానే చాలా బాగా నవ్వుకుంటా ఉన్నారు, నవ్వుకుంటా బీభత్సంగా ఎంజాయ్ చేశారు. అలాగే వాళ్ళు నిద్రపోతుంటే లైవ్ ముందుగా ఆపేయడానికి కారణం కూడా అదే. ఇంక వీళ్ళు నిద్రపోతా లేకపోతే ఇదే చూపిస్తున్నారు, ఇంకేం చూస్తారు, అప్పుడే మానేశారు జనాలు లైవ్ చూడటము. ఇంకా అదంతా కూడా వాళ్ళకి చూపించి ఎలా ఉంటది, ఇప్పుడు మీకు ఓటింగ్స్ పడుతున్నాయని ఇండైరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు మీరు ఆడాల్సిన టైము, మీరు లాస్ట్ లో ఈ వారం మీరేదో మీరు చూపించుకునే టైము, ఈ టైంలో మీరు ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని అయితే బిగ్ బాస్ చాలా క్లియర్ గా చెప్పారు. ఏముంది లేక వాళ్ళు అలసిపోయారు, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. ఇక ఇంత ముందు జాతకం చెప్పేవాళ్ళు వచ్చేవాళ్ళు, న్యూరాలజీ ఉండేవి, అవి చైనీస్ కార్డ్స్ కూడా ఉంటారు, వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు. యాక్చువల్లీ ఈసారి వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాం, కొద్దిగా ఫన్ టాస్క్ చేద్దామని ఎవరికి ఇచ్చారు. అమర్ ఆడుకున్నాడు అని చెప్పాలి, మామూలుగా ఆడుకోవాలా, ఒక రేంజ్ లో. అమర్ను కూడా ఆడుకున్నాడు శివాజీ. అమర్ అందరితో ఆడుకుంటే అమర్ని ఆడుకుంది అర్జున్, శివాజీ. అర్జున్ బీభత్సంగా ఆడుకున్నాడు, కానీ బాగా చేశాడు, బాగుంది అనిపించింది. ఎలా అనిపించింది? బాగా నవ్వుపించారు చెప్పే విధానంలో కానీ ఇంకా నవ్వుపించచ్చు అనిపిస్తుంది. కానీ వీళ్ళందరిలో మొహాల్లో కూడా ఏమనిపిస్తుంది, వీళ్ళు జోవియల్ గా ఉన్నారని అనిపిస్తుంది. కానీ అక్కడ బిగ్ బాస్ చూపించారు ఇవంతా జోవియల్ గా ఉండాలి కాబట్టి ఉన్నారేమో అనిపిస్తుంది. లోపల మాత్రం అగ్నిగుండాల్లో ఉన్నాయి వాళ్ళకి అందుకని చేయాలన్నా కానీ బయటికి రావట్లే ఇంకా. కానీ నాకు ఇవంతా కాదు, కానీ ఎపిసోడ్ లాస్ట్ లో వాళ్ళు ఫుడ్ తిన్నారు కదా, అది మాత్రం బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకెంత టేస్టీగా తినుంటారులే, కానీ వాళ్ళు ఇన్నాళ్ళు ఆగారు కాబట్టి తిన్నారు, ఓకే. కానీ నాకు నోరూరిందండి. హల్దీరామ్స్ పడితే ఏదేందో వెరైటీ పెట్టారు అక్కడ. వెరైటీగా ఉన్నాయి అనమాట, కానీ వాళ్ళందరూ చాలా తృప్తిగా తిన్నారు. అలాగే యాక్చువల్ గా నేనైతే చికెన్ తినను అనమాట, నేనైతే ఓన్లీ మటన్ తింటా. ప్రశాంత్ వాళ్ళ అమ్మగారు పంపించిన అక్కడ కూడా అనిపించిందండి నాకు, కానీ బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళిద్దరు. ఇంకో విషయం, అమర్దీప్ యానివర్సరీకి ప్రశాంత్ గిఫ్ట్ ఇచ్చినట్టు అనమాట. ఇది కూడా సూపర్ గా అనిపించింది. అక్కడ బై లక్ గా వచ్చింది అనుకోవాలా, లేకపోతే తనకి నిజంగానే అలా గిఫ్ట్ గా, అంటే పార్టీ ఇస్తున్నట్టు తనకి ఇచ్చినట్టు అనిపించింది. అలాగే వీడియో కాల్, అది 300 పాయింట్స్ అలా ఏం చెప్పలేదు. బిగ్ బాస్ ఏమన్నారంటే లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని పాయింట్స్ ఉన్నాయని మీరు రెడీమ్ చేసుకునే అవకాశం దేని వల్ల, ఒక వస్తువుతో అన్నట్టు చెప్పారు. దానికి కరెక్ట్ వర్డ్ బిగ్ బాస్ ఏదైతే చెప్పారో అది రావట్లేదు. కానీ బిగ్ బాస్ చెప్పిన దానికి అర్థం ఏంటి అని అంటే, మీరు లాస్ట్ కు ఏదైతే పాయింట్స్ ఉంటాయో దాన్ని రెడీమ్ చేసుకొని ఒక విలువైన వస్తువుని అన్నట్టు చెప్పారు అప్పుడు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే, ఆ వస్తువుని మరి ఏమనుకున్నారేమో, మరి వీడియో కాల్ మీరు మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి హైయెస్ట్ పాయింట్స్ ఉన్న వాళ్ళకి. బాగుంది ఇద్దరు సంభాషణ. సో ఎవరు తేజస్వి అను అమరు. అమర్లో కొద్దిగా టైర్నెస్, ఆ అమ్మాయిలో హ్యాపీనెస్, ఏం జరిగినా సరే పాజిటివ్ గా తీసుకునే మనస్తత్వం, గెలుద్దాం అని చెప్పేసి ఇద్దరు కలిసి అంటాం, మంచి ట్రిప్ కి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు చాలా నీట్ గా, చాలా హడావుడి కాకుండా, అంటే ఉంటది ఆ మాత్రం. కొంత అందరు చూస్తున్నారు అన్న ఒక రకమైన మాటలు వస్తాయి చూసారా, అలాగా చాలా బాగుంది అనిపించింది నాకు. తర్వాత ఎవరేమో చేతికి వచ్చిన దాన్ని అందరికి ఇవ్వాలి అన్న ఆలోచన, అందరికి ఇస్తాడు అని అక్కడ బిగ్ బాస్ అనవసరం పంతం మీద కూర్చున్నాడు. ఆ గేమ్ అమర్ కూడా బాగా ఆడతాడు, అదెవరు అర్జున్ కన్నా కూడా అమర్ బాగా ఆడతాడు. కానీ పాపం ఏంటంటే అందరికి ఇవ్వాలన్న కాన్సెప్ట్ లో గివప్ ఇస్తాడులే, పంపిస్తాడులే అనుకున్నాడు. లేదు, బిగ్ బాస్ ఎప్పుడు ఒప్పుకోడు అసలు. బిగ్ బాస్ ఎందుకంటే ఒకటి, చాలా మంది ఏమనుకుంటారు,
ఎవరి ఇంటెన్షన్ కరెక్టే కదా, ఇవ్వచ్చు కదా అని చెప్పేసి సింపుల్ ఆన్సర్ దానికి. అది బిగ్ బాస్ కు తెలీదా? ఏది ఏమని ఇప్పుడు అయ్యో అందరం కలిసి తినాలి, అందరికి నేను పెట్టాలన్న అనేది ఆలోచన. ఎవరి ఆలోచన గురించి దాని గురించి నేను అనట్లా. నేనేమంటున్నానంటే బిగ్ బాస్ అసలు ఆ రూల్ ఎందుకు అదే పెట్టారంటే కరెక్ట్, అలానే కరెక్ట్. ఎలా అందరు తినచ్చు కదా. అదే అంటున్నా. ఇప్పుడు మనందరికి ఏమనిపిస్తుంది, మనందరికి అయ్యో అందరికి పెట్టాలి కదా, అందరు తినాలి అనుకుంటాం. అవును. సింపుల్ లాజిక్ మిస్ అవుతున్నాం మనం. అది ఏమని? మనం ఒక వీలు ఆలోచిస్తున్నాం. ఆ విషయం బిగ్ బాస్ కు తెలియదా అంటున్నా. బిగ్ బాస్ ఎప్పుడు ఎవరికి ఎలా ఎక్కడ పెట్టాలో అన్ని పెట్టేసి లాస్ట్ లో భోజనం రాలా, బీభత్సమైన భోజనం వచ్చింది. అవును. అదే అంటారు శివాజీ గారు, అరే నువ్వు బాబు నువ్వు కానీ రానైనా అందరికి వస్తాయి, ఎవ్వరికి ఏ ఛాన్స్ ఇవ్వకుండా ఉండడు. బిగ్ బాస్ ఇప్పుడు పెట్టే చెయ్యికి ఎప్పుడు ఎలా పెట్టాలో తెలిసినప్పుడు నువ్వు ఆలోచించక్కర్లా, అయ్యో ఇది నాకే పెడుతున్నారు వాళ్ళకి పెట్టాలనుకోకూడదు, ఇది అందరికీ పెడతారు అంతే, నో డౌట్ అది. కాబట్టి బిగ్ బాస్ అలా ఏం ఆలోచిస్తారు వీళ్ళు చూద్దాం అన్న ఒక ఆలోచన అన్నమాట అది. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు బిగ్ బాస్ తినలేదు, ఎవరికి రాలేదు, రేపు నాకు సార్ వచ్చి తీసుకొస్తారు, ఏముందాను. సింపుల్ అది. ఏదైనా కానీ తను ఏమన్నా అంటే డిఫెన్స్ లో పడిపోయారు. ఒకవేళ నేను ఒక్కడనే తింటే, ఎందుకంటే అప్పుడు దాకా ఎవరి దగ్గర వాళ్ళు ఫస్ట్ గెలుచుకున్న ముగ్గురు అందరూ కలుపుకొని తిన్నారు వాళ్ళు. కానీ ఎవరిది అమర్ చెప్పినప్పుడు వాళ్ళు చెప్తారు అసలు, ఇది పలానా అమ్మాయి వచ్చింది పంపించేసావయ్యా, ఈ రూమ్ లో కూర్చున్నది చెప్పి ఒక ఆమె ఈ పంపించేసావయ్యా, రూమ్ లో రావద్దు అని చెప్పిన దానికి పెద్దవాడిని పంపించేసావయ్యా అని చెప్పేసి చాలా అక్కడ ఎవరు అంటాడు, పైన ఆజ్ఞాపించే దేవుడు ఆజ్ఞాపించాడు, ఎవరయ్యా నువ్వు పాటించావయ్యా అని బాగా చెప్తాడు. ప్రశాంత్నేమో కప్పుకు దగ్గరలోనే ఉన్నావు, కానీ 5 పోరాడుతున్నారు దానికోసం. మరి టీ కప్పు ఎవరికి వస్తుందో, కప్పు నీకు వస్తుందో జనాలందరూ అనుకుని ఉంటారు, టీ కప్పు నీకే అమ్మరు, మేము అదే చెప్పాం బయట అని పాపం. సో అలా కాదులే, జస్ట్ కానీ ఆ మంచిగా చెప్పాడు అనిపించింది నాకు. శివాజీ గారి దగ్గర తాట తీశాడు, అన్న ఇప్పుడు ఏం చెప్పాలి నీకు, అమ్మో ఏం చెప్పినా చంపేస్తాడు ఇప్పుడు నన్ను, అన్న నీకు ఏదో చెప్తాను కానీ ఏమనుకో మాకు అని చెప్పేసి. కానీ శివాజీ గారు కూడా ఫుల్ అడుగుతున్నారు మామూలుగా, ఆ విధమా ఇప్పుడు ఆ విధవ గురించి ఎందుకులయ్యా. కానీ ఏందోనండి నాకు అర్థం కావట్లేదు. అది ఒక్కోసారి బానే ఉంటది కానీ ఒక్కోసారి ఏదో ఎక్కువ అనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు. తను ఫన్ గానే తీసుకుంటున్నారు కానీ. అంటే మీకు నేను ఇప్పటిదాకా చెప్పిన ఒక సీక్రెట్ చెప్తాను, చెప్పండి. నేను ఇంతవరకు ఏ రివ్యూలో చెప్పలేదు, మేబీ నేను మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు చెప్పుంటాను. నేనేమన్నా ఇంట్లో మన మామూలు క్యాజువల్ గా మాట్లాడి చెప్పండి చెప్పండి. ఏ రివ్యూలో కూడా ఆ పదం చెప్పలేదు నేను. నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్, శివాజీ గారికి హౌస్ లోపలికి అడుగు పెట్టిన తర్వాత వీళ్ళందరూ ఒక ఎత్తు, అమర్ ఒక్కడే ఒక ఎత్తు అని శివాజీకి తెలుసు. కారణం ఏంటి, శివాజీ గారు సినీ ఫీల్డ్ నుంచి వచ్చారు. అలానే ఎవరికి ఫ్యాన్స్ బయట ఉంటారు, ఎవరికి ఫాలోయింగ్ ఉంటుంది, ఎవరికి అంటే ఫ్యాన్స్ గట్టిగా పనిచేస్తారు ఒకరి వెనక అనేది శివాజీ గారికి చాలా ఈజీ తెలుసు. అడుగు పెట్టిన దగ్గర నుంచే అమర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పిల్లరు అవుతాడు ఇక్కడ అని తెలుసు. అంటే అర్థం ఏంటి, అమరు ఆట ఆడినా ఆడకపోయినా లేదు, ఒక ఏదన్నా చేసినా అతనికి ఇబ్బంది కలిగినా సరే ఫ్యాన్స్ చాలా అంటి పెట్టుకొని ఉంటారు, నో డౌట్ అది. ఎందుకంటే అభిమానం అన్నది, అభిమాని వేరు జనరల్ ఆడియన్ వేరు. అభిమాని అనేవాడు తనకి ఎక్కడో సీరియల్లోనో ఏదో నచ్చి తను ఓన్ చేసుకుంటాడు, తనని రియల్ గా అభిమానిస్తాడు, తను ఏంటో పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మధ్యలో జరిగిన పట్టించుకోడు అసలు. ఎందుకని, వాళ్ళకి తెలుస్తారు ఒరిజినాలిటీ ఏంటో అన్నది. ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎలా ఉంటది, ఇప్పుడు మనం ఉన్నామండి, మనం ఏం తప్పు చేస్తున్నా కుటుంబ సభ్యులు ఒప్పుకోరు దాన్ని. ఎందుకని మనం ఏంటో తెలుసు, మనల్ని మనగా అభిమానించే వాళ్ళు ఎవరు, కుటుంబ సభ్యులు. అది రక్త సంబంధం లేకుండా మనల్లాగా అభిమానించి మన కష్టంలో కూడా తోడుండేవాడు ఎవడు, అభిమాని. ఆ అభిమానులు ఉన్నారు వీడికి, నో డౌట్. అందుకనే కొద్దిగా అమర్ని కొద్దిగా పక్కన అమర్కి. సో అదే ఆయన భాషలో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట. ఎందుకంటే మిగతా వాళ్ళకి అందరికి లేరా ఉన్నారా అని కాదు, కొద్దిగా స్ట్రిక్ట్ అన్నమాట, డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకనే కొంత ఆయన అంటే ఏమని కాంపిటీటర్ కదా, ఎట్టన్నా కాంపిటీటర్. ఆయన మనసులో కోరిక ఏంటి, ఇప్పటికి కూడా చాలా మంది శివాజీ గారిని మాట తోలుతున్నాడు, ఇంకా అసలు ఆ క్యారెక్టర్ ఏంటి అని అనుకుంటున్నారు. వాస్తవమే, అప్పుడప్పుడు మాట తోలుతున్నాడు, నిజంగానే అమర్ని ఇచ్చేస్తున్నాడు. దానికి వెనకాల ఉన్న రీజన్ ఏంటి, ఇంటెన్షన్ ఏంటో చెప్పు. ఆయన కోసమా, ఆయన గెలవాలా, అంటే అమరు గెలుస్తాడేమోనని చెప్పేసి నేను ఓడిపోతానని శివాజీ గారు అంటున్నారా? లేదు, అది అనుకోరుగా. అమరు ఎవరి కోసం, అది ఇది. నేను ఇప్పటికీ బల్లగుద్ది చెప్తానండి, మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒకవేళ నిజంగా అమర్ని ఆయన నెగిటివ్ గానే కావాలని అమర్ నెగిటివ్ చేసి ఉండొచ్చేమో అనుకుందాం, కానీ అది మాత్రం ఆయన ఇంటెన్షన్ ఏంటంటే తను ఎవరికి అండగా నిలబడ్డారో వాళ్ళని
తీసుకెళ్ళడానికి, ముందుకు తీసుకెళ్తే వాళ్ళకి ఆయన 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 పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే వాళ్ళకి ఎవరు లేరు కదా బయట, వీడికి ఉన్నారు కదా ఫ్యాన్స్, వాడికి ఎవరు లేరు కదా, నేను వీడికి ఉండాలి, వాడికి ఏముంది, వాడు లేకపోయినా వాడు ఎట్లా హ్యాపీగా వాడు మాయ చేస్తాడు, ఎట్లయినా వాడి లైఫ్ లో ముందుకెళ్తాడు, వాడు హీరో మెటీరియల్ ఏదో ఉంటుంది అనమాట, వీళ్ళకి ఏదో ఉండాలని. కానీ ఆయన గ్రహించాల్సింది ఏంటంటే ఎవరు తక్కువ వాళ్ళేం కాదు, ఒక యావరికి మాత్రమే 0 ఫ్యాన్స్ ఉన్నారు, ఇక మిగతా వాళ్ళందరికీ ఫ్యాన్స్ ఉన్నారు, యావరికి ఒక్కడికే నిజం చెప్పాలంటే. కాబట్టి వాళ్ళిద్దరిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆయన కొంత నెగిటివ్ అవుతున్నాడు, అదే ఇంటెన్షన్. కానీ ఇప్పుడు జనాలు ఏమంటున్నారు, జనాలు అసలు ఆయన పక్కన పెట్టి ఓట్లు ఏమంటున్నారు, అది నాకు అదే అర్థం కాదు విషయం. అసలు అది ఎలా తప్పు కదా, అసలు అది ఆయన నెగిటివ్, ఆయన ఇంటెన్షన్ వేరు. కానీ ఆయన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మని కొద్దిగా అప్పుడప్పుడు ఇలా అంటాం అన్నది అది కూడా తప్పే, మరి అనిపిస్తుంది మనకి అది మనము అంటే నార్మల్ గా కూడా అది అలా అంట, అది వేరే రకంగా ఉంటది. కానీ ఇలా ఒక్కొక్కసారి ఇదైతే ఉంటా అంటే మన బిగ్ బాస్ హౌస్ లో ఇలాంటి వర్డ్స్ మనం తక్కువ వింటాం కదా. కానీ ఏదైనా టామ్ అండ్ జెర్రీ వాళ్ళిద్దరు, వాళ్ళ అబ్బాయి చెప్తాడు, శివాజీ వాళ్ళ అబ్బాయి, నాకు అంతే అనిపిస్తుంది, వాళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే బాగుంటది. కానీ ఏంటంటే కొద్దిగా అమ్మని నయమానించే వాళ్ళకి అది ఎలా అనిపిస్తుంది అంటే కొద్దిగా నీటుగా అనిపిస్తుంది. టామ్ అండ్ జెర్రీలా అనిపిస్తది, మాట్లాడుకున్నంత సేపు నవ్వుకున్నంత సేపు బానే ఉంటది, ఒక మాట 2 మాట కానీ అది ఎక్కువ అయిపోతుంటే ఏమనుకుంటే ఎందుకు అవసరమా అని అదే అంటారు పుత్రోత్సాహం, శిష్యుల్ని ఎట్లయినా తీసుకెళ్లాలి ముందుకి అని ఆయన ఒక ఇదిగా అన్నమాట తప్పన. పాపం ఆ విషయంలో ఆయనే బ్యాడ్ అవుతున్నాడుగా, అది నేను అంటుంది మీరు ఆ ఇంటెన్షన్ కూడా గమనించాలని. ఓ రకంగా అమర్ కూడా ప్లస్ అవుతుందిగా, అయ్యో అమర్ని అంటున్నారు అని మీకు ప్లస్ అవుతుందిగా, అది జస్ట్. ఏమైనా ఆయన డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా సీజన్ 7లో శివాజీ గారి పాత్ర, ఆయన ప్రభావం ప్రతి కంటెస్టెంట్ మీద ఉందని మాత్రం నేను గట్టిగా చెప్తాను, నో డౌట్ అందులో. అలాగే ఒక కప్ కేక్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయండి? నాకు తెలియదు, నాకు ఆ బిగ్ బాగ్ లో క్వశ్చనే అర్థం కాలేదు వరకు అసలు. కానీ చిత్రంగా అడిగాడు మరి, అంటే కప్పు క్యాలరీస్ అనేవి దాని సైజ్ బట్టి, దానిలోని ఇంగ్రీడియంట్స్ బట్టి వాడతారు నాకు తెలిసి. సైజు బట్టి ఎక్కువ ఉంటాయనో లేదా సైజ్ బట్టి తక్కువ ఉంటాయని కాదు, దానికి మెటల్ బట్టి. నాకు దీని మీద అంత సబ్జెక్ట్ తెలియదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు నేను మామూలుగా లేస్ ప్యాకెట్ మీద ఉన్న క్యాలరీస్ కూడా సరిగ్గా చూడను నేను, అన్ని కలిపేస్తారు, ఇంగ్రీడియంట్స్ కలిపేస్తారు, 100 grams కి మాత్రమే వేస్తారు. కానీ జీవితంలో అమ్మరి ఇంకెప్పుడు కేక్ పట్టుకున్నా కూడా క్యాలరీస్ అయ్యే గుర్తొస్తాయి. బిగ్ బాస్ తయారు చేశాడు అమ్మని మాత్రం, పాప అన్నాడు కూడా, నా బర్త్ పెళ్లి రోజేంది వీళ్ళ పెళ్లి రోజా ఒక చిన్న కప్పు కోసం నువ్వు క్యాలరీ అడుగుతున్నావు బిగ్ బాస్, అసలు అదేదో దూరంగా పెట్టి తిందాం అనుకుంటున్నాను. అలాగే అది అయిపోయిన తర్వాత గేమ్ ఆడతారు శివాజీ గారు, అలాగే అమర్, అలాగే అర్జున్, వీళ్ళు ముగ్గురు ఆడేప్పుడు అక్కడ ఫుల్ జోక్. శివాజీ గారు అది ఏంద్రా ఇది తిరగట్లేదు, అరే అనకాపల్లి ఏంట్రా ఇది తిరగట్లేదురా అని చెప్పేసి అనడం. అక్కడ అమర్ గెలవడం, కానీ అక్కడ అమర్ గెలిచేది ఏం లక్ ఏం హ్యాండ్ రన్ ఇది, ఫుడ్ అయిపోయింది ఆడప్పుడు నాకు అనిపించి పాప అంత కష్టపడి ఆడాడు కదా, ఎవరు తీసుకోకపోవడం ఎవరు తప్పు కదా, అక్కడ ఎందుకు అన్నాడు అని అనిపించింది. అంటే తన ఫ్రెండ్లీనెస్ లో కావచ్చు ఏదైనా అన్నారని ఒకవైపు అనుకున్నా, కానీ అరే ఏం దరిద్ర ఇది ఏదో అన్నారు అక్కడ కూడా, సరే ఉదయం అక్కడ ఇంత దరిద్రం ఏంట్రా నువ్వు అని చెప్పేసి అన్నారు. అయ్యో అన్నిటి పట్టుకుంటే ఇంతేరా అయిపోయింది, ఇప్పుడు కూడా పట్టుకుంటారా? అలా కాదు, అలా పట్టుకోలా, అంటే తన కష్టపడి ఆ గేమ్ ఆడి ఇచ్చేసాడు, గంట కొడుతూనే ఉన్నాను నేను గెలిచా అని. అది ఎవరు తీసుకోవాలి, అది ఎవరు తప్పు కదా. సరే చెప్తాను మీకు క్యాలరీస్, కప్పు కేక్ లో క్యాలరీస్ ఏంది గూగుల్ తల్లి అడుగుతారా? గూగుల్లో అడిగాలి ఇక్కడ 295 బేకరీ కప్ కేక్ అయితే 585 అంట, స్టోర్ బాట్ కప్ కేక్స్ అయితేనేమో 298 అంట. ఇంక చాలండి వదిలేసేయండి కప్ కేక్ మనకెందుకు కానీ. అలాగే తన మ్యారేజ్ దానికి తను ఏదైతే చిన్న కేక్ వాళ్ళే తయారు చేశారో, మరి బిగ్ బాస్ పంపించారో అర్థం కాలేదు, కానీ వాళ్ళు తయారు చేసి ఉంటారు. తయారు చేశారా? ఇది చిన్నగా ఉంది, అది బిగ్ బాస్ పంపించారు. యాంకరింగ్ బాగా చేస్తాడు శివాజీ. అలాగే ఎవరు అర్జున్ వాళ్ళది కూడా అదేది ఫస్ట్ చూపులు అయిన వేళ అంట, 7 years అయినాయి అంట. అక్కడ కరెక్ట్ టైమింగ్ లో ప్రశాంత్ తీసుకొచ్చి మెల్లో అన్న 7 అన్నా ఏంద్రా ట్యాగ్ వేస్తున్నావు ఏంద్రా అంటే అన్న 7 అన్నావు కదా
అక్కడ ఫుల్ కామెడీగా వేస్తారు. అంటాడు మీరు మేత వేస్తే మేము కూడా మీరు కోతకు వస్తే మేము మేత మేత వేస్తామని చెప్పేసి వాళ్ళు కోయంగానే ఆ ప్లేట్ తీసుకుని మేము మేత వేస్తామని చెప్పేసి తినేస్తా ఉంటారు అనమాట. ఇక ప్రియాంక వాళ్ళ మదర్ కూడా మాట్లాడతారు, భలే మాట్లాడతారు. ఆమె కూడా అది అమ్మాయికి ఇష్టమైన ఇది ఏదో చెప్పారు ఏదో మొత్తానికి వాళ్ళ భాషలో. అని ఇక్కడ ఎవరు బ్రదర్స్ మాత్రం సూపర్ ఉన్నారు. కలకత్తా బిర్యానీ అన్నమాట. నాకు ఆ పేరు చెప్పంగానే అబ్బా అనిపించిన విషయాలు అయితే మనకు అలాగే అనిపిస్తుందండి. 3 నెలలు వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు కానీ లోపల 3 నెలలు మనం కూడా బయట అలాగే చేశాం. ఏం పీకామో తెలియదు కానీ మనం కూడా పెద్ద యుద్ధం బయట నిద్ర లేక కళ్ళు ఇంతలా వాసిపోయి ఏం సాధించామంటే లాస్ట్ లో చెప్తారు ఏం సాధించాను BB7 అయిపోయిన తర్వాత. కానీ ఎందుకో అది స్టాప్ అయిపోయిన తర్వాత నాకు నిజంగానే బాధ కలిగింది. ఇన్ని డేస్ ఇంత 3 months 15 days దాకా అవుతాయి కాబట్టి అప్పుడు దాకా ఇంత కష్టపడి ఇంత ఇచ్చేసినా ఏది చేసినా గానీ లాస్ట్ అయిపోతుంది అని అనిపించింది. కానీ ఒకనొక టైంలో ఎప్పుడు అయిపోయిందా అనిపించింది అనమాట. ఆ స్టేజ్ కూడా వచ్చింది. కానీ సో బాగా ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఓటీటీ అంటున్నారు, మళ్ళీ నాన్ స్టాప్ ఓటీటీ అన్నది అందులో కూడా. సో అదే హాట్ స్టార్ లో వేస్తారేమో, అది చూడాలి. అది మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కానీ ఏదేమైనా తెలుగు బిగ్ బాస్ సీజన్ స్పెషల్. అన్ని భాషల్లో కల్లా తెలుగు బిగ్ బాస్ సీజన్ అనేది చాలా స్పెషల్. మనోళ్ళు దీన్ని బాగా ఓన్ తీసుకుంటున్నారు. చాలా సెంటిమెంటల్ గా దాని ఒకరు అభిమానం పెంచుకుంటున్నారు. బయట కూడా అభిమానం ఉంటది కానీ మంది కొద్దిగా ఎక్కువ, అంతగా మించి ఎక్కువ అనమాట మంది. కానీ ఈసారి సీజన్ 7 మాత్రం బాగా, అంటే నేనైతే నా అంచనా అయితే టాస్క్ల పరంగా పెద్దగా ఏమనిపించలేదు. కానీ తీసుకున్న విధానం కంటెస్టెంట్స్ కూడా పెద్ద ఇంకా తీసుకోవచ్చు. కానీ ఏంటంటే దాన్ని తీసుకెళ్లిన విధానం, స్క్రీన్ ప్లే అలాంటి కొన్ని చోట్ల గేమ్స్ కానీ అంటే పెద్ద హడావుడి గేమ్స్ ఏం లేవు. కానీ సింపుల్ గేమ్స్ అన్ని చాలా ఫన్ గా లాజిక్ గా పెట్టారు. కానీ ఏంటంటే ట్విస్టులు, ఈ ట్విస్టుల్ని హ్యాండిల్ చేయటంలో మనలో క్యూరియాసిటీ పెంచడంలో అది మాత్రం ఆ విషయంలో మాత్రం ఒప్పుకోవాలి. కానీ కొంత ఎంటర్టైన్మెంట్ ఒక్కటి తగ్గింది. ఎంటర్టైన్మెంట్ తగ్గడం గల కారణం గ్రూపులుగా విడిపోవడం హౌస్ మేట్స్. అక్కడ అది ఊహించాల వాళ్ళు, అది బిగ్ బాస్ BBT కూడా ఊహించాల. ప్లస్ ఏంటంటే ఎంతసేపటికి మనం వీడికి పేరు వచ్చేస్తుందేమో, వీడి హైలైట్ అయిపోతే వాడికి పేరు వచ్చేస్తుందేమో వీళ్ళకి అన్న ఒక డైలమా అనే ఆటని బయట చూస్తూ ఆట ఆడారు వాళ్ళు. ఎప్పుడైతే ఆటను బయట చూస్తూ ఆట ఆడితే అది బాగోదు కదా. మీరు జనరల్ చేసాం, అది డ్రామా ఆడేటప్పుడు వాడు ఆడియన్స్ చూస్తూ డ్రామా చేస్తే బాగోదు కదా, తనంతా తను చేస్తూ ఉంటారు. అట్లా అందులో కొద్దిగా వీళ్ళకి ఎక్కువ ఉంది అనమాట. ఆ గ్రూపులు అనేవి విడిపోవటం వల్ల, గ్రూప్స్ గా విడిపోవటం వల్ల కొంతవరకు బిగ్ బాస్ టీం వాళ్ళకి కంటెంట్ వచ్చిన వల్ల ఇది అవ్వచ్చు, కొద్దిగా వేరేగా ఉండేది. కానీ వీళ్ళు ఎంతగా విడిపోయారంటే లాస్ట్ వరకు కూడా కలవలేనంత విపరీతంగా విడిపోవడం అన్నదే ఇది ఫస్ట్ టైం జరగడం ఏమో అనిపించింది నాకు. అందులో హైలైట్ 2 గ్రూపులు స్పై స్పా 2 పేర్లు మాత్రం బాగున్నాయి. స్పై స్పా అదే ఒకటే పేరు కలపాలంటే కలపాలి. S² P² A అనాలేమో. 2 ఒకటే గ్రూప్ అయితే బయటకు వస్తే యాష్ S² P² A² కూడా అర్జున్ కూడా ఉన్నాడు కదా, బాగుందండి ఇది. ఇంకా వై కూడా ఉన్నాడు కదా, అమ్మో. S² P² A² వై ఒకటే మిగిలిపోయింది. అయ్యో కరెక్ట్. అయ్యండి S² S శోభ వెళ్ళిపోయిందండి. ఓహో అది అమ్మాయి. ఇప్పుడు శోభ లేదండి, ప్రియాంక. అయితే ఇప్పుడు ప్రియాంకను ఇంకెవరున్నారు, ప్రశాంత్ P², శివాజీ గారు అను ఎస్, ఇంకెవరు లేరు, ఒకటే ఎస్ఏ. A² ఒకటి Y ఒకటి. వద్దులేండి పేరు బాగాలేదు, వదిలేద్దాం. ఈ స్క్వేర్లు మ్యాక్స్ కూడా ఇక్కడ మ్యాక్స్ కూడా చెప్పండి. ఇంకా సరే, అలాగే కప్స్ పట్టుకునే టాస్క్ ఆడారు, అది కూడా బాగా ఆడారు. శివాజీ గారిది ఆయన చివరిదాకా మొత్తం పెట్టేంత వరకు బాగానే ఇచ్చేసారు. కానీ అర్జున్ భలే బాగా పెడతాడు, పెడతారు అనమాట. ఎందుకంటే ఒకసారి ఆడారు కదా కాబట్టి రెండోసారి తెలియదు. అట్లా అర్జున్ భలే ఉంటాయి. అప్పటికి బిగ్ బాస్ అర్జున్ శివాజీ చెప్తుంది అలా పెట్టకూడదు, పెట్టచ్చు అన్న. ఎలా అయినా పెట్టచ్చు, అది ఎలా అయినా ఇచ్చేయచ్చు అంతే. లాస్ట్ వరకు అర్జున్ వేసాడు. అర్జున్ అమర్కేమో చేయి వణికిపోయింది, నొప్పి వచ్చేసింది బాగా. ఇంకా చాలా సేపు పట్టుకున్నారు. మనకైతే మనకి ఎపిసోడ్ చాలా తక్కువ చూపిస్తారు కాబట్టి అలా ఉంది, కానీ చాలా సేపు పట్టుకున్నారు. అలాగే శివాజీ గారు కూడా చెప్పారు చాలా సేపు పట్టుకున్నారు, బాగా ఆడవలేరా అని చెప్పేసి అంటారు. ప్రియాంక చేసిన జాతకం కూడా బాగుంది, కానీ ఏదో చెప్పారు మధ్య అమ్మాయి కోపం వచ్చింది. ఏది పొట్టిది గట్టిది అన్నారు ఒకటి, సైలెంట్ కిల్లర్ అని ఒకటి, లోపల అగ్నికొండ ఉంది, ఏది మాసిపోతారు ఏదో సంథింగ్ ఏదో చెప్పారు కొన్ని పాటలు. అప్పుడు
ఏంటి బిగ్ బాస్ ఏం చెప్తున్నాడు బిగ్ బాస్ ఈయన అని చెప్పేసి కొద్దిగా ఇచ్చేసేసారు. కొద్దిగా ఇదైంది కానీ తర్వాత మళ్ళీ మామూలుగా ఫన్ గా ముదురు అన్నప్పుడు కోపం వచ్చింది. ఏది ఏజ్ లో ముదురు అని అనగానే కాదు అంటే చాలా ఉంటుంది లోపల అని చెప్పేసి చెప్తారు. సో అలా జరిగిందండి ఇవాళ ఎపిసోడ్. రేపు ఏం జరిగిద్ది అంటే మనకు చూపించే, రేపు శనివారం కదా వేస్తారా లేదా, అది మనకి వాళ్ళ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత రేపటి ఏం జరుగుతుందో చూపిస్తే గనక దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓటింగ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇప్పుడు కూడా మీరు వేస్తూ ఉండొచ్చు అనుకుంటున్నా నేను. కీప్ ఆన్ ఓటింగ్. గెలుపు ఓటములు అనేవి సర్వసాధారణం. అవి ఒకదాని వెంబడి ఒకటి వస్తూ ఉంటాయి. ఓడిపోయేది ఆటలో మాత్రమే. దీనికి బెస్ట్ ఉదాహరణ మన క్రికెట్ లో చూసాము. అప్రతిహతంగా విజయపదంగా దూసుకుపోతున్న భారతదేశం ఆఖరిలో తడబడితే ఆ ఓటమిని ఎక్కడా కూడా దీన్ని తీసుకోవాలా ఇండియా అంటే వాళ్ళు బాధపడ్డారు. కానీ ఎక్కడా కూడా 100 కోట్ల 120 కోట్ల మంది జనాభా ఏం కాదు, మీరు బ్రహ్మాండంగా ఆడారు, మీరు ముందుండండి, ఏం కాదని చెప్పేసి ప్రోత్సహించారు ఆ క్షణాన. అది చాలా గొప్ప విషయం. జనరల్గా ఎప్పుడైనా ఇండియా ఓడిపోగానే ఇండియన్ తిడతారు, వీళ్ళంతే వాళ్ళంతా అని ఉంటారు. కానీ ఆ రోజు 120 కోట్ల మంది జనాభా కూడా వాళ్ళు పడ్డ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం చూసి ఏం పర్లేదు, ఇలా జరుగుతూనే ఉంటాయి, మీ వెనక మేము ఉన్నాము, మీరు మమ్మల్ని మా నమ్మకాన్ని నిలబెట్టారు, మమ్మల్ని అలరించారు, మన ఇండియా ప్రతిష్టను మీరు చాలా ఎత్తులో పెంచారు అని చెప్పి అన్నారు. అలానే గెలుపు ఓటములు అనేవి చాలా ఆటలో సర్వసాధారణమైన విషయం. ఆటలో ఓడిపోయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయామని కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ఆట అన్నది జీవితంలో ఒక భాగమే. జీవితంతో ఆటలు ఆడకూడదు. అలానే లైఫ్ లో ఇంకా మరిన్ని విజయాలు సాధించాలి. ఇప్పటికే మీరు విజయం సాధించేశారు. మీ లైఫ్ బయటకు వచ్చిన తర్వాత అసలు మామూలుగా అది రెడ్ కార్పెట్ వేసి బంగారు భవిష్యత్తు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటది. ఎవరో ఒక్కళ్ళే గెలవాలి కాబట్టి ఆ ఒక్కళ్ళు మీరు కోరుకుంటున్న వ్యక్తులు అవ్వాలని కోరుకుందాము. ఆ ఫైనల్ ఆ రివ్యూ, ఆ రోజు కూడా ఇచ్చే రివ్యూ బ్రహ్మాండంగా ఉంటది. నో డౌట్. అది ఎవరు గెలిచినా సరే మా వంతు తనని మంచిగా చెప్పడానికి, తన గురించి ఆ విజయాన్ని కొద్దిగా హైలైట్ చేయడానికి, తెలుగులో మంచి ఇది ఉంటుంది అన్నమాట, బ్యూటీ. ఆ విజయానికి ఇంకొద్దిగా అలంకరణ తీసుకురావడానికి మేము ఇచ్చే చిన్న రివ్యూ అన్నది బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీరు కూడా మీ ఆనందంలో మమ్మల్ని కూడా పాలు పంచుకోనివ్వండి. అంతే. మీరు అనొచ్చు అంటే మీకు ఆనందం కాదా అని. మాకు ఎవరు గెలిచిన ఆనందమే. కాబట్టి నేను స్పెషల్గా మీకు ఎవరైతే కోరుకోవాలి గెలిస్తే కనుక అప్పుడు మీ ఆనందంలో మమ్మల్ని కూడా భాగస్వాములు కానివ్వండి. అంతే తప్ప మీరు వాళ్ళ బ్యాచ్, మీరు బి బ్యాచ్ అని మమ్మల్ని దూరం చేయమాకండి. సో వీఆర్ నాట్ లైక్ దట్. వీఆర్ టు ఎవ్రీవన్. మేము అందరికీ సమానంగానే చూడగలిగాం అనుకుంటున్నాము. అందరిలో మంచిని చూడగలిగాం. ఇక మీరు కూడా పేరున ఇంకో ఇప్పుడే సెండ్ ఆఫ్ కాదులేండి, మళ్ళీ ఇంకో సెండ్ ఆఫ్ వీడియో చేద్దాము. మీరు ఇప్పటిదా మమ్మల్ని భరించినందుకు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు, ముఖ్యంగా ఎవరో నేను లండన్ నుంచి ఒక అతను మెసేజ్ చేశారండి. అంటే చాలా మంది చేస్తూ ఉంటారు, కొద్దిగా మెన్షన్ చేయమన్నారు. అందరికీ తర్వాత నేను ప్రతి ఒక్క కామెంట్స్ చదువుతాం. మేము దాని స్పెషల్ వీడియో చేస్తాను కామెంట్స్ మీద. పర్టికులర్ ఒక పర్సన్ ఆ పేరు గుర్తులేదండి. ఆయన థ్యాంక్ యూ అండి, విశ్వనాథ్. థ్యాంక్ యూ అండి, మీరు మమ్మల్ని కన్సిడర్ చేసినందుకు. మీరు సజెషన్ కూడా చేశారు, ముందు ఇంకా వీడియోస్ చేయండి మీరు డిఫరెంట్ గా అని. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఉన్నప్పుడు కన్ఫర్మ్ గా అడుగులు, చిన్న అడుగులైనా సరే అవి పెద్ద అడుగులకి దారి తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఆ తరపున అందరూ పేరున అండి, మా రివ్యూస్ నచ్చిన వాళ్ళు, మాకు నెగిటివ్ గా కామెంట్ చేసిన వాళ్ళు, మేమంటే కొద్దిగా మా మీద నెగిటివ్ అభిప్రాయం కలిగిన వాళ్ళు అందరూ కూడా, ఎందుకంటే మీరు మా వీడియోస్ చూడటమే చాలా గొప్ప. కాబట్టి మీరు అందరి కామెంట్స్ కి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. దీని మీద మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ముందు ఈ వేడి అయిపోనివ్వండి, తర్వాత చిన్నగా మాట్లాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చెప్పేసి ఇందాక చెప్పాల్సింది.